5 ఏళ్లుగా దానికి అప్పులు కడుతూనే ఉన్నా అంటూ మంచు లక్ష్మి గారు అయితే ఒక బాంబు పేల్చారనమాట. సో మరి అప్పుల ఊబిలో ఉన్నట్టుగా ఆవిడైతే రీసెంట్గా తెలిపారు. మరి ఆవిడ ఏ పరంగా అప్పుల్లోకి వెళ్ళారు అసలు? అంటే నార్మల్గా ఒక సెలబ్రిటీ యొక్క కూతురు అని ఒక పేరే ఉంటుంది, కానీ దాని వెనకాల అండ్ తెర మీద వాళ్ళు నటించే విధానం కావచ్చు, వాళ్ళ నవ్వులు కావచ్చు, అందాన్ని కావచ్చు, మన అందరం కూడా చూస్తూ ఉంటాం. కానీ తెర వెనకాల వాళ్ళ పర్సనల్ లైఫ్లో వాళ్ళు ఎంత చీకటి జీవితాన్ని అనుభవిస్తారో అని చెప్పేసి చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. సో మరి మంచు లక్ష్మి గారు రీసెంట్గానే ఒక ఈవెంట్లో మాట్లాడుతున్నప్పుడు స్వయంగా చెప్పిందనమాట, ఇప్పటికీ కూడా నాకున్నటువంటి అప్పులకి నేను వడ్డీలు కడుతూనే ఉన్నాను అని చెప్పేసి. అంటే ఒక నటిగా నేను డబ్బులు సంపాదిస్తూ నా పర్సనల్ లైఫ్ ఉన్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్కి ఇంకా కూడా డబ్బులు కడుతూనే ఉన్నాను, వచ్చినవి వచ్చినట్టుగా కడుతూనే ఉన్నాను అని చెప్పేసి చాలా ఎమోషనల్ అవుతూ చెప్పిందనమాట. ఎందుకంటే ఇప్పుడు మంచు లక్ష్మి గారికి నటన పరంగా తను ఎంత మంచి పేరుందో మనందరికీ తెలుసు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారి యొక్క కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అప్పట్లో చాలా సినిమాల్లో కూడా మంచిగా నటించింది, మంచి పేరు కూడా వచ్చింది. సో నటిగా మంచిగా సక్సెస్ అయింది కాబట్టి ఒక నెక్స్ట్ స్టెప్ కూడా తీసుకుందాం అని చెప్పేసి నిర్మాతగా కూడా మారి సినిమాలు నిర్మించింది. కానీ ఇంకా ఆ సినిమాలు మరి ఎందుకో కలిసి రాలేదు, మరి జనాలు ఎందుకు ఆదరించలేదు ఏంటి తెలియదు, కానీ ఆ సినిమాలు వరుసగా ఫ్లాప్లు అవుతూ వచ్చాయి. అయినప్పటికీ కూడా సినిమా మీద మక్కువతోని తను ఇంకా సినిమాలు నిర్మిస్తూనే వచ్చింది. సో ఆ విధంగా చేసినందుకు తను విపరీతంగా నష్టపోయిందనమాట. చాలా అప్పుల కుప్పలో కూరుకుపోయింది. స్టిల్ ఇప్పటికి కూడా ఒక అప్పులకి ఇంకా వడ్డీలు కడుతూనే ఉన్నాను అంటూ తను చెప్పిందనమాట. సో మరి సినిమా మీద ప్రేమ ఉంటే సరిపోదు, ఖచ్చితంగా లక్ కూడా ఉండాలి. ఆ లక్ ఉంటేనే చేసినటువంటి సినిమాలు హిట్ అవుతూ ఉంటాయి. సో నార్మల్గా ఒక నిర్మాత అన్నప్పుడు ₹1 పెట్టినప్పుడు దానికి ₹1 అన్న రావాలి, కనీసం పెట్టిందన్న రావాలి అని చెప్పేసి ఇన్కమ్ మాట ఎక్కువ రిటర్న్స్ రావడం అనేది మాట పక్కన పెడితే కనీసం పెట్టిందైనా రిటర్న్ రావాలి అని చెప్పేసి ఖచ్చితంగా అనుకుంటారు. కానీ ఇక్కడ పెట్టిన రూపాయికి ఇంకా ఆటన్న కూడా రాకుండా ఆ విధంగా అప్పుల కుప్పలో కూరుకుపోయారనమాట. సో స్టిల్ ఇప్పటికి కూడా 5 సంవత్సరాల కింద చేసినటువంటి సినిమాలకి ఇంకా కూడా వడ్డీలే కడుతున్నాను అని చెప్పేసి అయితే మంచు లక్ష్మి గారు చెప్పారు. బట్ ఎవరు కూడా ఇది నమ్మట్లేదు. మీరు ఒక కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారి కూతురు అయ్యుండి మీకు చాలా ఆస్తులు ఉంటాయి, బిజినెస్లు ఉంటాయి, అయినా కూడా మీరు ఇంకా వడ్డీలే కడుతున్నారంటే మేమైతే నమ్మము అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అరే ఈ విధంగా కూడా ఉంటారా, మనము చాలా గొప్పగా ఊహించుకుంటాం కదా, వాళ్ళ లైఫ్ కూడా ఈ విధంగానే ఉంటుందా అని చెప్పేసి కొంతమంది. సో దీన్ని కూడా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు, ఎవరు ఏ విధంగా తీసుకుంటే ఆ విధంగా. బట్ ఏదేమైనప్పటికీ మంచు లక్ష్మి గారు ఆ విధంగా ఎమోషనల్గా చెప్పినటువంటి ఆ వర్డ్స్ సో ప్రజెంట్ అయితే చాలా ట్రెండింగ్లో ఉన్నాయి.